సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే ఆహారం ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే ములక్కాడలు వాడండి, అలాగే మునగాకు ఇగురులాగా వేపుడులాగా చేసుకొని వాడండి. దీంతో పాటుగా మినప సున్నుండలు, నెయ్యితో చేసిన మినప సున్నుండలు తీసుకోవడం వల్ల కూడా సెక్స్ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి నరాల బలానికి కోల్పోయిన బలం తిరిగి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాలు కంపల్సరీ, ఈ సున్నుండలు తినటము, పాలు తాగటము, నెయ్యి వాడుకోవటము, అలాగే రక్తం ఎక్కువగా పెరిగే ఆహారాలు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బీట్రూట్, క్యారెట్, టమాటా, ఈ 3 కాంబినేషన్ కొద్దిగా తీసుకొని ఉదయం పరగడుపున తినటమో లేకపోతే మిక్సీ కొట్టుకొని తాగటమో చేస్తే 2 గంటల వరకు మీరు కడుపును అట్లానే వదిలేయండి. తిన్నదంతా బాడీకి అబ్జర్వ్ అయిపోయి మంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయిందో హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ హార్మోన్ అనేది టెస్టోస్టిరాన్ కూడా ఒక హార్మోన్ కాబట్టి మగవాళ్ళకి అంగస్తంభానికి వాటికి పనికొచ్చే ఈ హార్మోన్ డెవలప్ కావాలి అంటే మునక్కాయలు, మునగాకు వాడుకోండి. అలాగే బీట్రూట్, క్యారెట్, టమాటా జ్యూస్ కానీ కర్రీలు కానీ తినండి. అట్లానే మినప సున్నుండలు చేపించుకోండి. మినప సున్నుండలు నెయ్యితో చేపించుకోండి. మైదా పిండి ఇవన్నీ బయట కల్తీ దొరుకుతాయి. ఇంట్లో చేపించుకొని మినప సున్నుండ రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తినేసి పాలు తాగటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు నరాల వ్యవస్థ చాలా బాగా కోలుకుంటుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, మన ఆహార పదార్థాల్లో మీరు చూసుకోండి, ఎప్పుడైనా తినేటప్పుడు ఆకుకూరల్లోనే న్యూట్రిషన్ బాగా ఉంటుంది. నాన్ వెజ్ కూడా తినొచ్చు, కానీ ఆకుకూరల్లో ఇంకా చాలా బాగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ అనేవి నాన్ వెజ్ కంటే కూడా వెజ్లోనే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది తిన్నప్పటికీ కూడా ఆకుకూరలు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కూరగాయలు బాగా తీసుకోండి. బీట్రూట్లు, క్యారెట్లు బాగా తీసుకోండి. ములక్కాయలు తీసుకోండి. ఈ ఫ్రూట్స్, ఇట్లాంటి మూలికలు తీసుకోవడం వల్ల, ఇవి కూడా యాక్చువల్గా చెప్పాలంటే మనం తినే ఆహారం కూడా మూలికలే, చెట్టు నుంచి వచ్చేవే. మనం ఆయుర్వేదంలో వాడే మందులు కూడా చెట్ల నుంచే వస్తాయి. కాబట్టి మనం తినేది ఆహారం చెట్ల నుంచి వస్తుంది కాబట్టి చెట్ల నుంచి వచ్చిన మందులతోనే మన సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఇలాంటి కూరగాయలు, ఆకుకూరలు చేర్చుకోండి. శరీరానికి రోజు 1 గంట ఏదో ఒక ఎక్సర్సైజు, లేకపోతే వాకింగ్, స్కిప్పింగ్ ఏదో ఒకటి 1 గంట సేపు చేయండి. లేకపోతే షటిల్ ఆడండి. మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కదలికలు లేకుండా కూర్చోవటం అనేది చాలామందికి వాళ్ళ పెద్ద సమస్య. కుర్రోళ్ళు కూడా కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చొని నరాలు వీక్ అయిపోతున్నాయి, ఎముకలు నొప్పులు పుడుతున్నాయి, మెడ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఐడియల్గా కూర్చోవటం వల్ల ఎముకలు అనే వ్యవస్థ, మనం దానికి సరిపడా పనిని కనుక ఇవ్వకపోతే, ఎక్కువ లేజీగా కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఎముకలు మెత్తకిస్తాయి. కాబట్టి ఎముకలు మెత్తపడకుండా అవి యాక్టివ్గా ఉండాలి, స్ట్రాంగ్ అంటే దానికి రోజు పని ఉండాలి. కాబట్టి వాకింగ్ కానీ, స్కిప్పింగ్ ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు కుదిరింది, ఒక కదలికలు బాగా ఉండి చెమట పట్టే ఎక్సర్సైజులు చేయండి. వీటి వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ చాలా వరకు రికవరీలోకి వచ్చేస్తాయి. అందువల్ల మంచి ఆహారం తీసుకోండి, వ్యాయామం చేయండి. ఈ షుగర్ పేషెంట్లు ముఖ్యంగా మీరు డైట్ కరెక్ట్గా పాటించుకోండి. ఈ షుగరు, మైదా, ఉప్పు ముఖ్యంగా దెబ్బతీసేవి బాడీని. ఇవి స్వీట్లు ఇవన్నీ కూడా వాటితో పాటు తయారవుతాయి. కాబట్టి ఈ పంచదార ఒకటి, మైదా ఒకటి అవాయిడ్ చేయండి. ఫస్ట్ మీరు ఫ్రూట్స్ తినొచ్చండి. షుగర్ పేషెంట్లు ఫ్రూట్స్ తినకూడదు అనే దానివల్ల శరీరం ఎండిపోతుంది. కాబట్టి ఫ్రూట్స్ తినండి, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోండి. అరటిపండు తినొచ్చు, మామిడికాయ తినొచ్చు, కానీ ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకొని మీరు తిన్న ఎనర్జీ, ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్నింగ్ చేసేయండి ఆ రోజు. ఇప్పుడు మామిడికాయల సీజను, మామిడికాయలు తిన్నారు, బాగా తినాలనిపించింది, ఒక పెద్ద కాయ తిన్నారు, ఒక రైస్ ఒక ముద్ద తగ్గించుకోండి. సాయంత్రం 1 గంట వ్యాయామం చేయండి, లేకపోతే పొద్దున్నే 1 గంట వాకింగ్ ఏదో చేయండి. ఈ క్యాలరీస్ కరిగిపోతాయి. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. అలా బ్యాలెన్స్ చేసుకుంటా షుగర్ పేషెంట్లు కూడా అన్నీ తినొచ్చు. ముఖ్యంగా దేవుడు ఇచ్చిన తీపి అంటే ఫ్రూట్స్, వీటిని తీసుకోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఫ్రూట్స్ తినండి, 1 గంట వ్యాయామం చేయండి. కావాలంటే రైస్ తగ్గించుకోండి, 1 ముద్ద, నూనెలు తగ్గించుకోండి. బయట దొరికే కల్తీ నూనెలు అంటే ప్రాబ్లం ఉంటుంది. నువ్వుల నూనె, గానుగ నూనె నుంచి వచ్చే నువ్వుల నూనె కనుక వంటల్లో అలవాటు చేసుకుంటే మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఎముకలు, నరాలకి కాల్షియం బాగా అందుతుంది. కాబట్టి ఈ షుగర్ పేషెంట్లకి నరాల వ్యవస్థ బాగుపడడానికి నువ్వుల నూనె కూడా బాగా పనిచేస్తుంది. వంటల్లో అది చేసుకోండి. ఒరిజినల్ నాటు నువ్వుల నూనె తీసుకోండి. నాటు అంటే గానుగలో తీసుకోండి, కంపెనీలు కొనొద్దు. కొంతవరకు పతంజలి నువ్వుల నూనె బెస్ట్, మేము అదే వాడతాం. కాబట్టి ఈ నువ్వుల నూనెతో వంట చేసుకుంటే కుటుంబం మొత్తానికి కాల్షియం బాగా వస్తుంది. నరాలు, ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి బోన్స్, నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే నువ్వుల నూనె వాడుకోండి. ఆవు నెయ్యి తినండి.
కుటుంబ సభ్యులు మొత్తానికి కూడా ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల నరాల వ్యవస్థ బాగుంటుంది కాబట్టి ఈ కొన్ని మూలికలు కూడా వాడుకోవడం వల్ల షుగర్ పేషెంట్లకు ఉన్న అంగస్తంభన సమస్య తగ్గిపోతుంది. నమస్కారం.